కుక్కర్లో ఎగ్ బిర్యానీ చూద్దాం ఎట్లా చేయనో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకొని అందులో ఉల్లిగడ్డలు మంచి ఎర్రగా గోలినాక టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయండి. అల్లం పేస్ట్ కూడా ఇంత వేయండి. ఇక మంచిగా బిర్యానీ ఆకు, బండ పువ్వు అన్నీ వేయాలి. ఇంట్లో మొత్తము గరం మసాలా, కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారము, పసుపు అన్నీ దంచి కొట్టినా నేను. 1 by 1 వేయను, అన్నీ దంచి కొట్టేసి మంచిగా గ్రేవీ లాగా తయారవుతుంది. అందులో కొంచెం పెరుగు కూడా వేయాలా, కస్తూరి మేతి కూడా వేయాలి. గరం మసాలా వేసిన, పసుపు వేసిన, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీకి ఏవేవి వేస్తామో అవన్నీ వేసేసి ఇట్లా నూనె వెళ్తున్నప్పుడు గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకున్నాక ఇక బియ్యం ముందే కడిగి నానబెట్టుకొని పెట్టుకున్న. ఒక గ్లాస్కి 2 బియ్యం వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 నీళ్ళు పోసుకొని ఇక మొత్తము అందులో పోసేసి విజిల్ కొట్టియాల. ఇక వేడిగా ఎమ్మి బిర్యానీ తయారవుతుంది. అది చూడండి, ఒక 3 విజిల్లకు దించేస్తే చూసిర్రు కదా. ఇక ఈజీగా అవుతుంది. బ్యాచిలర్స్ అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చు. అలసిపోయి కొంచెం ఏదైనా బాడీలో కొంచెం నీరసమైనా కూడా వెంటనే తీసుకొని తినచ్చు. టేస్టీ ఎగ్ బిర్యానీ నచ్చినట్టయితే కుక్కర్లో తీసుకునే బిర్యానీ లైక్ ఇచ్చుకోండి, షేర్ ఇచ్చుకోండి, హైప్ ఇచ్చుకోండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.